ఏంటి ఇడ్లీ ఇంత డిఫరెంట్ కలర్‌లో కనిపిస్తుంది అనుకుంటున్నారా? గెస్ చేయండి నేను అసలు ఇడ్లీ దేనితో తయారు చేశానో? ఎలాంటి కలర్స్ అయితే యూజ్ చేయలేదండి. చూడ్డానికి మంచి కలర్‌ఫుల్‌గా ఉంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ ఇడ్లీని నేను పర్పుల్ క్యాబేజీతో అయితే ట్రై చేశాను. చాలా బావుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. బాడీలో రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుందండి ఈ క్యాబేజీ తినడం వల్ల. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. క్యాబేజీని కొన్ని పీసెస్ అయితే తీసుకొని ఇలాగా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకొని ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలండి. ఇది బాయిల్ చేయాలేమో అని అనుకుంటారు. అస్సలు బాయిల్ చేయకండి. బాయిల్ చేస్తే ఇందులో ఉన్న బెనిఫిట్స్ అన్నీ పోతాయి. చక్కగా ఇలా పేస్ట్ అయితే చేసేసుకొని మనకి ఇడ్లీ బ్యాటర్ అయితే ఉంటుంది కదండీ! ఆ బ్యాటర్‌లోని ఈ పేస్ట్ అంతా కలిపేసుకోండి. చూడ్డానికి మంచి కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది కదా! ఇంకా ఇడ్లీ పాత్రకైతే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసి చక్కగా ఇడ్లీలాగా అయితే పెట్టేసుకోండి. ఇడ్లీలు చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా వీడియో చూస్తూ ఎవరైనా లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇడ్లీ పాత్ర అయితే నేను ఫ్లిప్‌కార్ట్‌లో అయితే తీసుకున్నాను. మల్టీపర్పస్ లాగా అయితే ఉపయోగపడుతుంది. మనకి ఇడ్లీ పాత్రలోని అడుగున వాటర్ ఏస్తాం కదా! ఆ వాటర్‌లోనైతే కొమ్ము శనగలు అయితే పెట్టుకున్నాను. ఇంకో రేకులో అయితే ఈ క్యాబేజీ ఇడ్లీ అయితే పెట్టుకున్నాను. ఆ పైన కుడుం ప్లేట్ కూడా ఉంటదండి. ఇలాగా 7 పీసెస్ అయితే ఇచ్చారు. చాలా బావుందండి ఈ ప్రొడక్టు. మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే లింక్ అయితే అడగండి. తప్పకుండా డిస్క్రిప్షన్‌లో అయితే షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ బొంబాయి చట్నీ ఎలా చేసుకోవాలో చూసేయండి. పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని జీలకర్ర, ఆవాలు అయితే వేసుకోండి. అవి బాగా వేగాక వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవి కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి. అయ్యాక ఉల్లిపాయ కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. అయ్యాక టమాటా కూడా వేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వండి. ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి అని అంటే మనకి చిన్న చిట్కా అయితే ఉంది కదా! ప్రతి వీడియోలో చెప్తాను. సాల్ట్ అయితే వేసుకుంటే మంచిగా త్వరగా వేగిపోతది. నెక్స్ట్ కొంచెం పసుపు అయితే వేసుకోండి. మంచి కలర్‌ఫుల్‌గా ఉంటది. తర్వాత శనగపిండిని ఒక బౌల్‌లో వాటర్‌లో అయితే వేసుకొని ఇలాగ అంబల్ టైప్‌లా కలిపేసుకోండి. అలాగైతే ఉండ కట్టకుండా ఉంటది. అలా వేసుకున్న తర్వాత మాత్రం ఎక్కడ ఆపకుండా మాత్రం చక్కగా కలపండి. అలా కలిపితేనే ఉండ కట్టకుండా శనగపిండి చట్నీ అనేది తయారవుతది. తర్వాత కొత్తిమీర కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తది. మీకు చిక్కగా కావాలా, అలాగే ముద్దగా కావాలా అనేది చట్నీ మీరు వాటర్ వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇడ్లీలోకి మంచి కాంబినేషన్ చట్నీ ఏదైనా ఉంది అంటే మాత్రం ఈ బొంబాయి చట్నీ చాలా సింపుల్‌గా, ఫాస్ట్‌గా అయితే అయిపోతది. మేము బొంబాయి చట్నీ అంటాము. మీరేమంటారనేది కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అసలు బొంబాయి చట్నీకి బొంబాయి అని పేరు ఎలాగొచ్చిందో నాకు తెలీదు. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ అయితే చేయండి. ఫైనల్‌గా పర్పుల్ ఇడ్లీ అయితే ఉడికిపోయింది. ఇంకా ప్లేట్‌లో వేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. చూసారు కదా! అసలు ఎంత కలర్‌ఫుల్‌గా ముద్దు ముద్దుగా కనిపిస్తున్నాయి ఇడ్లీలు. మనకి ఆ కలర్ అనేది థిక్ కలరు అడుక్కైతే వెళ్ళిపోయింది. లైట్ కలర్ అనేది పైకైతే ఉండిపోయింది. అబ్జర్వ్ చేశారు కదా! మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో అయితే పెట్టండి. మీరెప్పుడైనా ఇలాగా ట్రై చేశారా? ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఫైనల్‌గా టేస్టీ టేస్టీ ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇంక తినడానికి రెడీ.